అనగనగా పాలకొల్లు గ్రామంలో రాజన్న అనే ఒక జమీందారు ఉండేవాడు. అతనికి ఆ ఊళ్ళో ఒక పెద్ద లోగిలి అనగా పాతకాలపు పెంకుటిల్లు ఉండేది. అయితే ఆయనకు ఉన్న ఇతర వ్యాపకాల వల్ల అతను ఎప్పుడూ ఆ ఇంట్లో ఉండక రాజధానిలోనే ఉండేవాడు. అందువలన ఆ ఇంటిని కనిపెట్టుకుని ఉండటానికి ఆ ఇంట్లో చాలామంది నౌకర్లు ఉండేవారు. ఇదిలా ఉండగా ఆయన ఒకరోజు రాజధాని వెళుతూ నౌకర్లను పిలిచి ఇలా అంటాడు. ఇదిగో, నేను ఈరోజు రాజధాని వెడుతున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో చెప్పలేను. నేను చెప్పినట్లుగా తోటమాని తోట పని, ఇల్లు తుడిచేవాళ్ళు ఇంటి పని, వంట చేసేవాళ్ళు అంట్లు తోమేవాళ్ళు అందరూ మీ పనులు మీరు చేసుకుంటూ నా ఇంటిని జాగ్రత్తగా కాపాడండి. అంతేకాని నేను లేను కదా అని చెప్పి ఇంటిని పాడు చేయకుండా కొంచెం శుభ్రంగా ఉంచండి. సరేనా? వెళ్ళొస్తాను అని నౌకర్లందరికీ జాగ్రత్తలు చెప్పి రాజన్న రాజధానికి వెళ్ళిపోతాడు. అయితే ఆ ఇంట్లో యజమాని లేకపోవడంతో ఇక అడిగేవాళ్లు ఎవరూ లేక ఆ నౌకరులందరికీ ఆడింది ఆట, పాడింది పాటలా తయారైంది. అందరూ తమ తమ పనులు ముగించుకుని అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ వాళ్లు పగలంతా హాయిగా కాలక్షేపం చేసేవారు. ఇక రాత్రిపూట కూడా తమ ఇళ్లకు పోకుండా జమీందారుగారి ఇంట్లోనే పడుకునేవారు. ఇలా సుఖంగా వెళ్ళిపోతున్న నౌకరుల జీవితం మీద ఒక పెద్ద పిడుగు పడ్డట్టవుతుంది. ఒకరోజు అంట్లుతోమే మంగమ్మ మరో నౌకరుతో ఇలా అంటుంది. ఎర సూరిగా, నీకు పెళ్లి సంబంధం కుదిరిందంట కదా, మా పెద్దవు చెప్పింది. లేదత్తా, ఆ సంబంధం నాకు నచ్చలేదు. నేనదే చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు వినటం లేదు. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారత్తా. అయినా ఎందుకత్తా ఈ జీవితానికి పెళ్ళి? ఏట్రా అట్ట అంటావు? నీకు తెల్దా, ప్రతి జీవితానికి ఓ తోడు ఉండాలి. అయినా శంకరా, నువ్వు చెప్పచ్చు కదా ఈడికి అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో కాస్త అర్థం ఏమిటి చెప్పు అని పక్కనే ఉన్న మరో నౌకరుతో అంటుంది మంగమ్మ. ఏం చెప్పలే మంగమ్మ, నీకా మీ ఆయన పోయి ఆ భారం అంతా నీ మీదే వేశాడు. ఇక నువ్వు ఇక్కడికి రాకముందు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు. అయినా మనకు చిన్న జీవితాలే. పెళ్లి చేసుకుని మనందరం ఏం సుఖపడ్డామని ఇక ఆడిని చేసుకోమని చెప్పడానికి. ఏట్రా శంకరా, ఏటి మాట్లాడుతున్నావు? ఆడికి పెళ్లి చేసుకోని చెప్పమంటే నువ్వు ఏటేటో మాట్లాడుతున్నావు. అత్తా, నీకు తెలియందేముంది? మన బతుకులు ఇక్కడ జమీందారు గారు లేరు కనుక కులాసాగా ఉన్నాయి. లేకపోతే మన పోషణకే మనం బాధపడాలి. ఈయన ఇచ్చే గొర్రెబెత్తిరి జీతం మనకి ఏ పాటికొస్తుందేంటి? అలా అందరూ కబుర్లు చెప్పుకుంటుండగా ఇంటి గదులలో ఎవరో నడిచిన చప్పుడు, తలుపులు తెరిచిన చప్పుడు, గభాల్న మూసిన చప్పుడు అవుతుంది. తరువాత వంటింట్లో కూడా ఏవేవో చప్పుళ్ళు వినిపిస్తాయి వారికి. అది విన్న వారంతా భయపడుతూ ఇలా అనుకుంటారు. అత్తా, ఆ శబ్దం విన్నావా? ఏవో వింత వింత శబ్దాలొస్తున్నాయి. అసలు తలుపులన్నీ మూసి ఉన్న ఇంట్లో చప్పుళ్ళెలా వస్తున్నాయి? అవును, నిజమేరా, నాకు కూడా వినపడుతున్నాయి. అసలు ఎవరై ఉంటారు? దొంగలేమన్నా వచ్చారంటావా? కాదత్తా, దొంగలు వస్తే అలా శబ్దాలు చేసుకుంటూ ఎందుకొస్తారు? గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వాళ్లకు దొరికింది దోచుకుపోతారు. అవి ఖచ్చితంగా దెయ్యాలే అయ్యుంటాయి అని సూరి అనేసరికి అక్కడ ఉన్న వారందరికీ ఒక్కసారిగా గుండెల్లో రాయిపడ్డట్టు అవుతుంది. అప్పుడు మంగమ్మ కొంచెం తేరుకుని ఇలా అంటుంది. అయినా ఎప్పటినుంచో ఇక్కడ పనిచేస్తున్నాం కూడాను. నిజంగా దెయ్యాలు ఉండుంటే తప్పకుండా ఇప్పటికే అవి మనకు కనిపించాయి. ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా ఈ దెయ్యాల పని కాదు. ఏ దొంగోడో అయ్యుంటాడు. ఇడి చూడరా. నీ మొగం, దొంగోడైతే అందరూ మేలుకుని ఉండగా ఎలాంటి సప్పుడు చేయడు. మన సూర్య అన్నట్టు ఖచ్చితంగా ఈ దెయ్యం అయి ఉంటుంది. అలా వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో గంగులు అనే ఒక నౌకరు మాత్రం ఇదేమీ పట్టనట్టు మంచం కింద దూరి నిద్రపోతూ ఉంటాడు. ఇక వాళ్ళు ఖచ్చితంగా అవి దయ్యాలే అని చెప్పేసరికి మంగమ్మ మనసులో కొంచెం భయం మొదలవుతుంది. అంతేనంటావా సూరి? సరే, ముందెవరో అడుగుదాం, ఆగు. ఏయ్, ఎవర్రా అక్కడ? ఎవరది? సమాధానం సెపరేటి అని గట్టిగా కేకలు పెట్టి చూస్తారు. కాని అక్కడ్నుండి ఎటువంటి జవాబు లేదు. అలాగే ఆ చప్పుళ్ళు కూడా ఆగలేదు. ఇక అక్కడికి వెళ్లి చూడటానికి వారెవరికీ ధైర్యం చాలలేదు. ఇక ఆ రాత్రి ఆ ఇంట్లో పడుకునేటందుకు ధైర్యం లేక ఆ నౌకర్లందరూ ఒక మాట మీద బయటకు వచ్చి
ఇంటికి తాళం పెట్టి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. అయితే మంచం కింద పడుకుని ఉన్న ఆ గంగుల్ని అందరూ మరిచిపోతారు. అయితే అందరూ వెళ్ళిపోయిన కొద్దిసేపటికే వంట ఇంట్లో ఏదో పళ్ళెం దభాలను కిందపడి పెద్ద చప్పుడయ్యేసరికి గంగులకు నిద్రాభంగమయ్యి లేచి కోపంగా ఇలా అరుస్తాడు. అసలు మీకు మతిపోయిందా? వంటింట్లో ఈ సమయంలో ఏం పని చేస్తున్నారు? మీకు వేళాపాలా ఉండదా? నన్ను కొంచెం పడుకోనేవచ్చు కదా అని గట్టిగా అరిచినా అటు నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. అయితే తన తోటి పనివారంతా వంట ఇంట్లో చేరారనుకుని గంగులు వంటింటికేసి వెళ్ళి తెరిచి ఉన్న తలుపులో నుంచి తొంగిచూసి మరుక్షణం కొయ్యబారిపోతాడు. వంటింట్లో అతనికి ఒక పెద్ద కొండముచ్చులాంటి ఆకారం పనిచేస్తూ కనిపిస్తుంది. దాన్ని చూస్తున్న కొద్దీ వాడి భయం ఆశ్చర్యంగా మారుతుంది. ఏంటిది? కొండముచ్చేనా? అసలు ఇది ఎందుకు ఇక్కడికొచ్చింది? ఇంట్లో, ఈ వంటింట్లో అసలు ఏం చేస్తుంది? మిగతా వారంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆ కొండముచ్చు ఏం చేస్తుందా అని తొంగి తొంగి చూస్తుంటాడు గంగులు. అయితే ఆ కొండముచ్చు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఆ వంట ఇంట్లో అంట్ల గిన్నెలు ఒక్కొక్కటి తోమి వాటిని శుభ్రం చేసి 1 గంటలోపు ఇంటి పనంతా పూర్తి చేసుకుని మూసి ఉన్న ముఖద్వారం గుండా బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దమైపోతుంది. ఇదంతా అప్పటి వరకు చూస్తున్న గంగులు ఇలా అనుకుంటాడు. అమ్మ బాబోయ్, ఇది కొండముచ్చు కాదు, దెయ్యం. నా సమయం బాగుండి దాని కంటపడలేదు, లేకపోతే దానికి ఆహారం అయిపోయేవాడిని. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ కొండముచ్చు ఇంటి పనంతా ఎంత చూడముచ్చటగా చేసింది. ఇంకా దెయ్యం వెళ్ళిపోయింది కనుక పట్టి మంచం మీద పడుకొని తెల్లవారేదాకా హాయిగా నిద్రపోతాను అని ఎటువంటి శబ్దం చేయకుండా భయపడుతూ ఆ రోజుకి అక్కడే నిద్రపోతాడు గంగులు. ఇక మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లిన నౌకర్లందరూ వచ్చి హాయిగా నిద్రపోతున్న గంగుల్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయి అతన్ని నిద్రలేపి ఇలా అడుగుతారు. ఓరి గంగులు, నువ్వెక్కడే తెల్లారులో ఉన్నావా? నీకు దెయ్యాల అల్లరి ఏమీ వినిపించలేదా? ఇంకా నయ్యం, అవి నిన్ను పీకు తిన్నాయి కాదు. ఏంటి, ఆ దెయ్యాన్ని మీరు కూడా చూశారా? ఏంటి, నిజంగానే దెయ్యమా? మేం చూడలేదు. మాకు రాత్రి ఈ ఇంటిలో ఏవో వింత వింత శబ్దాలు వినపడి భయం వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఆ హడావిడిలో మేం నిన్ను కూడా మర్చిపోయి వెళ్ళిపోయాం. ఇంతకీ నువ్వు దెయ్యాన్ని చూసావా? చూడ్డమేమిటి, 1 గంట సేపు అది చేసే చాకిరీ అంతా నేను చక్కగా చూశాను అంటాడు గంగులు గర్వంగా తల ఎగరేస్తూ. అది విని మిగతా నౌకర్లంతా ఆశ్చర్యపోయి ఇలా అడుగుతారు. ఏంటి, నీకు తమాషాగా ఉందా? లేక నిద్ర ఎక్కువై కలలు కంటున్నావా? దెయ్యం చాకరీ చేయడమేంటి అని నౌకర్లు ఆశ్చర్యంగా అడుగుతారు గంగుల్ని. అప్పుడు గంగులు చిరునవ్వు నవ్వుతూ, నిజోరా సూరి, నా మాట నమ్ము. ఆ దెయ్యం ఇంటి పనంతా చేసింది. అంట్లు తోమింది, గిన్నెలు పేర్చింది, వంటిల్లంతా శుభ్రంగా కడిగింది, ఇల్లంతా ఊడ్చేసింది, సామానులన్నీ శుభ్రంగా తుడిచింది. మనం రోజూ చేసే పనులన్నీ అది ఒక్కతే 1 గంటలోనే చేసి ఇల్లంతా చక్కగా మర్చి వెళ్ళిపోయిందిరా. ఇక మీరు చెయ్యాలనుకున్న పని కూడా ఏమీ లేదిక్కడా అని రాత్రి తాను చూసిందంతా వారందరికీ వివరంగా చెబుతాడు గంగులు. అది విని మంగమ్మ ఇలా అంటుంది. అయితే సరే గంగులు, నువ్వు చెప్పింది మేము నమ్ముతాం. కానీ ఆ దెయ్యం చూడ్డానికి ఎట్టా ఉందిరా? దెయ్యం అంటే నిజంగా దెయ్యంలా భయంకరంగా లేదు. అది చూడ్డానికి ఒక పెద్ద కొండముచ్చలా ఉందరా. ఆ మాట వినగానే అందరూ భయపడతారు. ఇక వాళ్ళు ఇల్లంతా పరిశీలించి దయ్యం చాకిరీ చేసి వెళ్లిన మాట నిజమేనని తెలుసుకుంటారు. నిజమే, ఆ దెయ్యం నిజంగానే ఇల్లంతా మనకంటే శుభ్రంగా చేసి వెళ్ళింది. ఇక రోజు మనకు వంట చేసుకోవడం తినడం తప్ప వేరే పనేం లేదు. కానీ ఆ దెయ్యం ఈ పని అంతా ఎందుకు చేసి వెళ్ళిందంటావు? సరే అత్తా, నువ్వన్నట్టు కొంతసేపు ఆ గంగులు చెప్పిందంతా నిజమే అనుకుందాం. కానీ ఈరోజు రాత్రికి మనమందరం ఇక్కడే ఉందాం. ఆ దెయ్యం చేసే పనులన్నీ మన కళ్ళారా చూసి నిజం తెలుసుకుందాం. అంతవరకు అందరూ కొంచెం ఓపిక పట్టండి. అమ్మో, అదే ఎలారా? ఇక్కడ దెయ్యం వస్తుందని తెలుసు కూడా రాత్రిపూట ఇక్కడ పడుకోవడానికి మాత్రం మాకు ధైర్యం లేదు. ఇంకా ఏదైనా మంచి సలహా ఉంటే చెప్పు. సరే అత్తా,
మనం వంట చేసుకుందాం. ఇల్లంతా చింద్రవందర చేసేద్దాం. మళ్ళీ పొద్దున్నే వచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా ఉంటే ఆ దెయ్యం ఇక్కడ చాకరీ చేసినట్టు. ఒకవేళ మనం ఎలా వదిలేమో అలాగే ఉంటే ఆ గంగులు అబద్ధం చెప్పినట్టు. అప్పుడు మనం ఆ పని మొత్తం రేపు ఈ గంగులతోనే చేయిద్దాం. అందరూ ఏమంటారు? సరేరా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. నాకిక్కడ ఉండటం తప్ప ఇక ఏదైనా అభ్యంతరం లేదు. అది చూద్దాం, అది చేస్తున్నది దెయ్యమా లేక ఈ గంగులా అని. అలా సూరి చెప్పింది అందరికీ నచ్చి సరే అంటారు. ఇక ఆ రోజుకి అందరూ అక్కడే వంట చేసుకుని తిని ఎంగిలి పళ్ళాలు కూడా ఎత్తరు. ఇల్లంతా చిందరవందర చేస్తారు. ఇక రాత్రి భోజనాలు కాగానే అందరూ తిరిగి వాళ్ల ఇంటికి వెళ్ళిపోతుంటే గంగులు మాత్రం ఆ ఇంట్లో ఒంటరిగా ఉండిపోవడానికి భయం వేస్తుంది. ఏమిటి, మీరంతా నన్ను ఒక్కడిని ఇక్కడ వదిలిపోతే ఎలా? అయినా దెయ్యాలతో చెలగాటం మంచిది కాదు. నేను కూడా మీతో వచ్చేస్తాను. రేపు ఉదయం అందరం వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని ఆ రాత్రికి గంగులు కూడా వాళ్లతో పాటు వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయమే నౌకర్లందరూ తిరిగి వచ్చేసరికి వాళ్లు వదిలి వెళ్లిన ఎంగిళ్ళు, వంటపాత్రలు చక్కగా తోమి అమర్చి ఉంటాయి. ఇల్లంతా చక్కగా ఊడ్చి సర్ది ఉంటుంది. అది చూసిన నౌకర్ల ఆనందానికి పరిమితి లేదు. వాళ్లు ఆ కొండముచ్చు దయ్యాన్ని చాలా మెచ్చుకుంటారు. ఎంత మంచి దెయ్యం, ఎంత పనితనం గలదే! ఎవరికి ఏ హాని చేయకుండా కేవలం మన పని మాత్రం చేసి వెళ్ళిపోతుందంటే ఇది చాలా మంచి దెయ్యం అనుకుంటా అని ఆ రోజు నుంచి అందరూ ఆ ఇంటికి రావటం, వంట చేసుకుని తిని వెళ్ళిపోవటం తప్ప మిగతా పని అంతా ఆ కొండముచ్చు దయ్యానికే వదిలేస్తారు. ఈ విధంగా చాలా రోజులు గడిచాక ఒకరోజు గంగులుకు ఆ దయ్యాన్ని మళ్లీ చూడాలనిపించి తన మనస్సులో ఇలా అనుకుంటాడు. ఈ దెయ్యం చాలా మంచి దెయ్యంలా ఉంది. అది చెడ్డ దెయ్యమైతే ఈ పాటకింట్లో ఉండే సామానంతా ఇల్లంతా ధ్వంసం చేసి ఉండేది. వీలుంటే ఈ రోజు రాత్రికి నేను దాని ఎదుటపడి పలకరించడానికి ప్రయత్నిస్తాను. అలా అనుకుని గంగులు ఒకనాటి రాత్రి మిగిలిన నౌకర్లకు తెలియకుండా అందరూ వెళ్ళిపోయే సమయానికి తాను ఒక మూల దాక్కుని ఆ ఇంటిలోనే ఉండిపోతాడు. ఇక ఎప్పటిలాగానే ఆ రాత్రివేళ కొండముచ్చు రానే వస్తుంది. అది చూసి నెమ్మదిగా బయటకు వచ్చిన గంగులు గుండె దడదడా కొట్టుకుంటుంది. వెంటనే ధైర్యం చేసి ఆ దయ్యంతో ఇలా అంటాడు గంగులు. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు ప్రతి రాత్రి ఇంటికి వచ్చి ఈ ఇంటి చాకరీ మొత్తం చేసి నువ్వు ఒక్కదానివే చేసి వెళుతున్నావు అని దయ్యాన్ని అడుగుతాడు గంగులు. అప్పుడు ఆ కొండముచ్చు నిట్టూర్చుకుంటూ ఇలా సమాధానం చెప్తుంది. ఏం చెప్పేది నాయనా, నాకిది ఆ యమధర్మరాజు విధించిన శిక్ష. ఈ జమీందారు గారి నాన్నగారి హయాంలో నేను ఈ ఇంటి నౌకరుగా ఉండేవాణ్ణి. అయితే నేను మహా సోమరిపోతును. ఏనాడు ఇటు పుల్ల తీసి అటు పెట్టి ఎరగను. ఇక పెదబాబు గారి సొమ్ము తినందుకు నేను ప్రతిఫలంగా చిన్న మెత్తు పని కూడా ఎన్నడూ చేయలేదు. అలా నేను కాలం తీరి యమధర్మరాజు ఎదుటికి పోయాక ఆ దేవుడు నేను చేసిన తప్పు చెప్పి నాకీ శిక్ష విధించాడు. అందుకే రోజు ఈ కొండముచ్చు రూపంలో ఇక్కడికి వచ్చి ఈ ఇంటి మొత్తం చాకరీ చేసి ఆ పెదబాబు గారి రుణం తీర్చుకుంటున్నాను. అయితే బండెడు చాకరీకేం చేస్తాను గాని ఈ చలికాలంలో ఆరుబయట నేనెంత బాధపడిపోతున్నాను ఆ భగవంతుడికే తెలియాలి. చలికి బిగుసుకుపోవటమే అసలు శిక్ష అనిపిస్తోంది. ఆ మాటలు విన్న గంగులుకు ఆ దయ్యాన్ని చూసి చాలా జాలివేస్తుంది. అయ్యయ్యో పాపం, నేను మిగిలిన నౌకర్లతో మాట్లాడి నీకు మంచి చొక్కా, గొంగళి ఏర్పాటు చేస్తాను. అవి తొడుక్కొని గొంగలి ఒకటి కప్పుకున్నావంటే నీకు అసలు చలే ఉండదు అంటాడు. ఆ మాటలు విన్న దయ్యం చాలా సంతోషించి ఇలా అంటుంది. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఆ పని చేస్తే నా కష్టాలు తీరిపోతాయి అంటుంది ఆ దయ్యం. ఇక మర్నాడు గంగులు మిగిలిన నౌకర్లందరూ వచ్చిన తరువాత వారితో ఇలా అంటాడు. ఒరే, నిన్న రాత్రి నేను ఆ దెయ్యంతో మాట్లాడాను. పాపం, అది చలికి చాలా బాధపడుతుంది. దానివల్ల మనం చాలా లాభం పొందుతున్నాం కనుక దానికొక ఉన్ని చొక్కా, ఒక గొంగలి ఇస్తే బావుంటుంది అంటూ
దయ్యానికి యమధర్మరాజు విధించిన శిక్ష గురించి వివరంగా చెప్తాడు. నౌకర్లందరూ కూడబలుక్కుని దయ్యం కోసం వెచ్చని దుస్తులు, గొంగళి ఏర్పాటు చేసి వాటిని దయ్యానికి అందించే పని గంగులకు అప్పగిస్తారు. ఆ రాత్రి కూడా గంగులు అక్కడే ఉండిపోయి ఆ దయ్యం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. దయ్యం రానే వచ్చింది. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. నీకోసం నీకు కావలసినవన్నీ తెచ్చాను, చూడు అని చెప్పి ఉన్ని దుస్తులు, గొంగళి ఇస్తాడు. దయ్యం వాటిని చూసి ఎంతో సంతోషించి, చొక్కా వేసుకుని గొంగళి కప్పుకున్నాను. నీ సహాయానికి చాలా కృతజ్ఞతలు. ఇక నేను వెళుతున్నాను అని చెప్పి బయలుదేరుతుంది. గంగులకు ఏమీ అర్థం కాక ఇలా అంటాడు. అదేమిటి అప్పుడే వెళుతున్నానంటున్నావు? ఇంట్లో అంట్లు, ఎంగిళ్ళు అన్నీ అలాగే పడి ఉన్నాయి కదా, ఈరోజు శుభ్రం చేయవా అని అడగడంతో ఆ దయ్యం ఒక నవ్వు నవ్వి ఇలా అంటుంది. ఇక ఈ రోజుతో నా శిక్ష పూర్తయింది. నేను చేసే పనికి ప్రతిఫలం ముట్టగానే నా పాపం తీరిపోతుందని యమధర్మరాజు చెప్పాడు. నేను ఇక ఈ ఇంట చాకిరీ చెయ్యక్కర్లేదు. అందుచేత నేను పోతున్నాను. నీ సహాయానికి రుణపడి ఉంటాను. వస్తాను అంటూ దయ్యం వెళ్ళిపోతుంది. అది చూసిన గంగులకు కొంచెంసేపు ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత ఆ రోజు జరిగిన విషయం మిగిలిన వాళ్లకు చెప్తాడు. ఆ రోజునుంచి ఆ ఇంటి నౌకర్లు తమ పనులు తామే చేసుకోవలసి వస్తుంది. అయినా వాళ్లు విచారించలేదు. జమీందారుగారి సొమ్ము తింటున్నందుకు ఆ పని చెయ్యకపోతే తమను కూడా యమధర్మరాజు అలాగే శిక్షిస్తాడేమోనని వాళ్లు భయపడతారు. అందుకే అందరూ బుద్ధిగా పనిచేసుకుంటూ ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుతారు.